ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డారా, ప్రభు అయిన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా జూలై నెల 8వ తారీఖు 2026 బుధవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనామన్న. ఈ దినామన ధ్యానాంశం దీన మనస్సును వస్త్రం. దీన మనస్సును వస్త్రం. దేవుని వాక్యం చదువుకుందామండి. 1 పేతురు గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సును వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకోండి. దేవుడు అహంకారాలు ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. దేని బిడ్డారు మీరు అంతా ఎలాగున్నారని, మీ ఆరోగ్యాలు ఎలాగో, మీ కుటుంబంలో అందరూ ఉన్నారు, అందరూ ఆరోగ్యంగా క్షేమంగా భద్రంగా ఉన్నారు. మీరు క్షేమంగా భద్రంగా సంతోషంగా ప్రభువుల ముందు సాగాలని మీకోసం ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తున్నాం. దేని బిడ్డారు చదవబడినటువంటి భాగంలో పేతురు భక్తుడు ఈ మాటలు రాస్తున్నాడు. ఇక్కడ అలాగే యవనులారా పెద్దలకు లోబడి ఉండి మీరందరూ ఒకని ఎదుట ఒకడు దీన మనసును వస్త్రం ధరించుకోండి. దేవుడు అహంకారాలు దించి దీనిలో కృపను గురించి అంటాడు. ఇక్కడ పేతురు హింసలు పడుతున్నటువంటి క్రైస్తవులకు ఈ యొక్క లేఖ రాస్తున్నాడు. 5వ అధ్యాయంలో సంఘంలో 3 రకాల వారికి మాట్లాడుతున్నాడు. పెద్దలు, పాస్టర్ల గురించి, మరి యవనుల గురించి, మరి అందరి గురించి కూడా ఈ 5 నుంచి 14 వచనాలు దీన మనసు కలిగి ఉండమని చెప్తున్నాడు. ఈ వచనం సంఘంలో క్రమం మరి ఐక్యత గురించి రాయబడింది. ఈ వచనం మనం చూసినట్లయితే మొట్టమొదటిగా యవనుల పెద్దలకు లోబడి. యవనులంటే కేవలం వయసులో చిన్నవారు కాదు, అనుభవం తక్కువ ఉన్నవారు, విశ్వాసం కొత్తగా ఉన్నవారు, అధికారం తక్కువ ఉన్నవారు. లోబడడం అంటే బలవంతంగా తలవంచడం కాదు, స్వచ్ఛందంగా మీ అనుభవం నుండి నేర్చుకుంటానని కింద నిలబడడం. సైనికుడు అధికారి కింద ఉన్నట్టుగా మనం నిలబడి మరి లోబడాలి. అంతేకాదు, ఎందుకంటే పెద్దలు మందను కాయడానికి, బోధించడానికి, తప్పు నుండి కాపాడడానికి దేవుడు నియమించాడు. సామెతల 15వ అధ్యాయం 22 వచనంలో ఆలోచన లేకుండా పథకాలు విఫలమవుతాయి. రెండవది, మీరందరూ ఒకరి ఎదుట ఒకరు దీన మనసును వస్త్రం ధరించుకుంటాడు. ఇది అందరి పెద్దలకు కూడా, యవనులకు వస్త్రం ధరించుకున్నాడు. గ్రీకులో దీని అర్థం సేవకుడు మరి కట్టుకునే ఆప్రాన్ కట్టుకోవడం అంటే ప్రతిరోజు ఉద్దేశపూర్వకంగా దీనత్వాన్ని ఎంచుకోవాలి. అది సహజంగా మరి రాదు. అది ఒకని ఎదుట ఒకడు అనగా ఇది దేవుని ముందు మాత్రమే కాదు, ఇంట్లో, ఆఫీసులో, సంఘంలో, రోడ్డు మీద ఎక్కడున్నా కూడా దేవుని బిడ్డ ఏంటంటే మనం దీనత్వంలో ఉండాలని పేతురు భక్తుడు ఇక్కడ రాస్తున్నాడు. మూడవదిగా, దేవుడు అహంకారాలు ఎదిరించి దీనిలో కృపను గురించాడు. ఇది సామెతల గ్రంథం 3వ అధ్యాయం 34 నుండి పేతురు గారు కోట్ చేశాడు. ఇదే ఈ వచనానికి కారణం. దేవుడు అహంకారాలు ఎదిరిస్తాడు. గర్వం నాకు అంతా తెలుసు, నాకు ఎవరు అవసరం లేదంటే దేవుడు నిన్ను తగ్గించడానికి వస్తాడు. దేవుడు దీనిలో కృప అనుగ్రహిస్తాడంట. కృప అంటే అర్హత లేకుండా దేవుడిచ్చే సహాయం, బలం, ఆశీర్వాదం. తగ్గించుకున్న వారికి దేవుడు కృప అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డ, మరి నీలో ఈ దీనత్వం అనేటువంటి మనసు ఉందా? వినయం హృదయానికి ప్రశాంతతను ఇస్తుంది, దేహానికి పరిపూర్ణత, భద్రతను ఇస్తుంది. వినయం అంటే జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వినయం, విధేయత, దీనత్వం ఉంటే భావవేశాలు ఉండవు, భావోద్రేకాలు ఉండవు, కోపోద్రేకాలు ఉండదు, నిరాశ ఉండదు, కృంగుదల ఉండదు. ఎందుకంటే వినయం ఏది ఆశించదు, ఏది జరిగినా దిగులు పడదు. దేవుని బిడ్డ, నీలో వినయం ఉన్నప్పుడు నిన్ను ఎవరేమన్నా నువ్వు బాధపడు, ఎవరు నిందించినా, ఎవరు అపహాస్యం చేసినా నువ్వు చిరునవ్వులు చిందిస్తూ ప్రశాంతంగా ఉంటావు. వినయం ప్రభు సన్నిధిని తన గృహంగా చేసుకుంటుంది. అది వీధులు అరవదు, కేకలు వేయదు. అది మౌనంగా లోనకు వెళ్ళి తలుపులు వేసుకుంటుంది. రహస్యమందున తన తండ్రితో తన పరిస్థితి అంతా చెప్పుకుంటుంది. ఆయన సన్నిధిలో ఆదరణ పొందుతుంది. అది లోతైన సముద్రంలాగా ఎన్ని అలలు తన పైకి ఎగసెగసి పడుతున్నా, ఎన్ని అలజడు తన చుట్టూ చెలరేగుతున్నా పూర్ణ శాంతిని అనిపిస్తుంది. మనం వినయం అనేటువంటి వస్త్రాలను ధరించుకొని ప్రభుని చేతిని పట్టుకున్నప్పుడు ఆయనతో కలిసి అత్యున్నతమైన ఆత్మీయ రహదారులు పరుగులు తీస్తాం. ఆ రీతిగా వినయం, దీనత్వం మనం కలిగి ప్రభుల ముందుకు సాగుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు, వందనాలు చించుకున్నాను. స్వదేశ విదేశం నుండి వర్తమానం వింటే అనేకులు ఈ వర్తమానం లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ, షేర్ చేస్తున్న మా ప్రియులందరూ దీవించండి.
నాయనాన్ని స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఈ దినం పుట్టినదినాలు, వాహదినాలు, శుభదినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయకుడిన బిడ్డలు ధరింపజేసి వారి పాటు నూతన కార్యం జరిగించుకోండి. రోగులైన బిడ్డపై ప్రత్యేక రూపం చూపించిన ఎవరైతే సీరియస్ కండిషన్లు హాస్పిటలైజ్ ఉంటున్నారు, పిడే కలవరి శిలువ రక్త ప్రభావాన్ని సరస్సు మీద పాదంలో ప్రారంభచేస్తున్నాను. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామమున పడుతున్నాను తండ్రి. మా తల్లి ఏ కుటుంబంలో తంపరిని నిద్రించి మానవ దుఃఖంలో వేదనారు అటు వారికి కావాల్సిన ఆదరణ దయచేయండి. స్వదేశ విదేశాలు ఉద్యోగం లేక తిప్పబడుతున్న ఎవరి బిడ్డలకు యేసు నామములో వారి అర్హత మించిన ఉద్యోగాలు వచ్చిన గాక. వివాహం కానీ ఎవరి బిడ్డలకు యేసు నామములో మా తండ్రి వారి కోరికను సకల సంబంధాలు కుదిరి వారి వివాహాలు గనగా జరుగును గాక. హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా జరిచిన మారుమూరుగా ఉన్న మురికివాడ పరిచయం చేసిన దీనదాసులను, దాసులను, విధురాలను, దిక్కులేని బిడ్డను, తండ్రి లేని బిడ్డను జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవసరం తెచ్చండి. మా దేశాన్ని, మా దేశ ప్రజలను, ప్రపంచ దేశాన్ని, ప్రపంచ నాయకులు దీవించి రక్షించుకోండి. ఈ దినమంతట్లోని బిడ్డల చుట్టూ మీ రక్తకాయం చేయండి. ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరు పర్యంతం కాపాడని దూతలు కావలించమని, కృపాక్షేమలేని బిడ్డల వంట వచ్చినట్టు చేయమని, మహిమ నీకే, ఘనత నీకే చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి గానపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కనుని సహవాసము సదాకాలం మీ తోడండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.